ఇంద్రుడలిగి బ్రహ్మాండమైన వడగళ్లవాన కురిపిస్తే వీళ్ళందరినీ రక్షించడం కోసం బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తి కెంగీలం దాల్చిన లీలలీ నగవుతో కృష్ణుండు తానమ్మ శైలమ్మున్ వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలాభృచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపంతికిన్ అంటారు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ కనపడిన పువ్వుని కోసేసి హేళగా ఎత్తి పట్టుకున్నంత తేలికగా గోవర్ధన పర్వతాన్ని తన చేతులతో పైకెత్తి పట్టి 7 రాత్రులు 7 పగళ్ళు ఆవుల్ని దూడల్ని గోపబాలుల్ని గోపకాంతల్ని కాపాడాడు. హరిదోర్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారుడు తోయబిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తత్కిరిభిద్దుర్మత భంజీ జలధిరక్లిన్న ప్రజారంజీ అన్నారు. ఆయన యొక్క చెయ్యి ఆ గొడుగుకి కర్రలా పట్టాడు, ఆ గోవర్ధనగిరికి. ఆ పైన ఉన్నటువంటి శిఖరమే గుబ్బ. ఆ ఇంద్రుడు కురిపిస్తున్న వాన పర్వతం పక్కల నుంచి జారుతుంటే అది ముత్యాల జాలు. ఆ చుట్టూ నిలబడినటువంటి గోపకాంతలు నవ్వుతున్నప్పుడు వచ్చినటువంటి కాంతులు ఆ గొడుగుకి అలంకృతమైనటువంటి రత్నాల జాలు. అంత గొప్ప గొడుగు ఎత్తిపట్టి 7 రాత్రులు 7 పొగళ్ళు ఒక్క దూడ కూడా మరణించకుండా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. అన్నిటికన్నా బృందావనంలో చేసినటువంటి లీలలలో బ్రహ్మగారు అంతటి వాడు అసూయపడిపోయినటువంటి లీల. ఎంత అసూయపడ్డాడు అంటే, అసలు ఈ కృష్ణుడితో కలిసి వీళ్ళు ఇంత గొప్పగా ఆడుకోవడం ఏమిటి? ఇది అన్యులకు సాధ్యం కానటువంటి విషయం. ఎందుచేతనంటే, ఇలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాటి సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే అన్నాడు. ఎంత దృష్టమయా ఈ మాంసచక్షువు తేజ చూడడానికి వీలు కాని పరబ్రహ్మం కృష్ణుడు అన్న పేరుతో ఈ భూమి మీదకు వస్తే ఆ కృష్ణుడితో కలిసి వీళ్ళు ఆడుకుంటున్నారు. ఆడుకోవడం కూడా ఏదో చాలా మర్యాదతో కూడుకున్నటువంటి ఆట కాదు. పోగులు కూడా ఎవరి పాదములకు అంటుకున్నటువంటి ధూళి రేణువుని దర్శనం చేయడం కూడా సాధ్యం కాక తపస్సులు చేస్తున్నారో అంతటి మహితాత్ముడైనటువంటి పరబ్రహ్మస్వరూపమైన కృష్ణ పరమాత్మతో వీళ్ళందరూ ఆయనే రాశీభూతమైన పరబ్రహ్మమన్న విషయము తెలియక మాకు స్నేహితుడన్న భావంతో కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ ఆయన్ని కౌగిలించుకుంటున్నారు. ఆయనతో చట్టాపట్టాలు వేసుకుని ఆడుతున్నారు. తన్నుచు గ్రుద్దుచున్ తదయు నవ్వుచు కుడి ఆడుచున్ ఆయన్ని తంతున్నారు, ఆయన్ని గుద్దుతున్నారు మా తోటి సహచరుడని. ఆయనతో ఆడుకుంటున్నారు, ఆయన వెంట పరిగెడుతున్నారు. కూడి ఆడుచున్ ఆయనతో కలిసి ఆడుకుంటున్నారు. అసలు ఇట్లా పరబ్రహ్మంతో చేయడం అన్నది లోకంలో ఎక్కడైనా ఉంటుందా? తద్దయుక ఈవడి కూడియాడుచున్ మందన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఇంత భాగ్యం పొందినటువంటి గోపాలబాలురు గోపకాంతలతో సమానమైనటువంటి అదృష్టాన్ని పొందిన వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు? వీళ్లతో పోలిస్తే నా బ్రహ్మపదవి ఏ పాటి? నేను ఏనాడు పరబ్రహ్మము యొక్క దర్శనాన్ని ఇలా చేసి ఎరగను. వీళ్ళకి ఇంత స్వాతంత్రం ఉంది. కాబట్టి ఎలా బ్రహ్మపదంబు, ఎందుకు నాకు ఈ బ్రహ్మపదవి? వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాడి సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే. వేదములు కూడా ఎవరి పాద పద్మములకు అంటుకున్నటువంటి రజస్సుని దర్శనం చెయ్యలేవో అటువంటి పరమాత్మ కృష్ణుడిగా వస్తే ఆయనతో కలిసి ఆడుకుంటున్నారు, గుద్దుతున్నారు, తంతున్నారు, కౌగలించుకుంటున్నారు, ఎంగిలి తింటున్నారు, ఎంగిలి పెడుతున్నారు, ఆయన తింటున్నాడు. ఇంత అదృష్టానికి వీళ్ళు పాత్రులయ్యారు. నాకు ఈ బ్రహ్మపదవి తీసేసి నీతో ఇలా ఆడుకునే అదృష్టం పొందినటువంటి ఈ గోపాల బాలులలో ఒక్కడి పాదములకు అంటుకున్నటువంటి ధూళి తీసిన 4 శిరస్సుల మీద చల్లుకునే అదృష్టాన్ని చాలు. ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే అన్నాడు.